హాయ్ ఫ్రెండ్స్, మనము బ్లౌజ్ హ్యాండ్స్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇంతకుముందు వీడియోలో అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కొలుచుకోవాలండి. ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇది కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి ఆల్తీకి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి రావాలి అని అంటే ఈ క్రాస్ పట్టీని తీసేసుకోవాలి. ఇందులో నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో నుంచి ఈ క్రాస్ పట్టీని తీసేయాలి. అప్పుడు తీసేస్తే మనకు ఫ్రంట్ది ఇది మాత్రం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసేది ఇక్కడ నుంచి ఇదనమాట. ఈ భాగాన్ని మనం కట్ చేయబోతున్నాము. క్రాస్ పట్టీలు మళ్ళీ సపరేట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా. క్రాస్ పట్టీ తీసేసుకోవాలి ఇందులో నుంచి. ఆ క్రాస్ పట్టీని ఎలా తీసేసుకోవాలి చెప్తాను చూడండి. ఇది 1.5 ఇంచు. నేనేం చెప్పాను, 1.5 ఇంచు పట్టీకి అని చెప్పాను కదా. ఆ పట్టీ ఇలా మడుపులోకి వెళ్ళిపోతుందండి మొత్తము. ఇలా ఈ 1.5 ఇంచుతో మనకు సంబంధం లేదనమాట. బ్లౌజ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి మనం బ్లౌజ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్రాస్ పట్టీ ఇక్కడికి ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్రాస్ పట్టీ ఉందన్నమాట. చూడండి, ఇక్కడి వరకు ఉందన్నమాట మనకి క్రాస్ పట్టీ. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్రాస్ పట్టీ ఉందన్నమాట. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీ కన్నా అసలు క్రాస్ పట్టీ కుట్లలోకి మనం పెట్టుకోలేదండి ఇందులో. ఈ అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు వస్తుందండి క్రాస్ పట్టీ. ఈ అసలు క్రాస్ పట్టీ కన్నా ఒక వేలెడు కిందికి అనమాట. అర్థమైందా అండి? కిందికి అనమాట. మీకు అర్థం కాకుంటే వీడియోని వెనక్కి వెళ్ళి చూడండి. ఇక్కడ వరకు మనకి కుట్లతో సహా మనము క్రాస్ పట్టీ కన్నా ఒకవేళ కిందికి పెట్టుకున్నాం అనమాట. మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి అసలు వస్తుంది, ఒక వేలుడు కిందికి కుట్లల్లోకి వస్తుంది అనమాట. ఇది ఏంటి, ఫ్రంట్ భాగం అన్నమాట, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడి వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్రాస్ పట్టీ అనమాట. ఈ క్రాస్ పట్టీ కన్నా ఒక వేలేడు కిందికి అని చెప్పుకున్నాం, ఓకేనా? కిందికి అని చెప్పుకున్నాం కదా. అక్కడి వరకు మనం హోల్డింగ్ చేసుకోవాలండి. హోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయినట్లే అండి. అది ఎట్లా అంటారా చూడండి. ఇక్కడ నుంచి భుజాల మీద నుంచి చంక డౌను ఇటు సైడు సేమ్ దీనిలానే వస్తుందండి. మనము పెట్టుకోవాల్సింది ఒకటే, ఇంకా ఫ్రంట్ నెక్ ఎంతనో చూసుకోవడము, ఉక్సులు పట్టి చెక్ చేసుకొని ఎక్కడి వరకు ఉందో చూసుకోవడము, అదొక్కటేనండి మనం చేయాల్సింది ఇందులో. అది ఎలానో చూపిస్తా. ఇప్పుడు క్రాస్ పట్టీ కదా ఇది మనది. క్రాస్ పట్టీ ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఇలా పెట్టుకుంటామన్నమాట. క్రాస్ అంటే ఇలాగే కదా, మామూలు అంటే ఇలా. క్రాస్ అంటే ఇంటూ గుర్తులో వస్తుందండి, ఇలా ఇంటూ గుర్తులో వస్తుంది క్రాస్ కటింగ్ అంటే. మామూలు కటింగ్ అంటే ఇలా ప్లస్ గుర్తులో వస్తుంది. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టేసుకుందాం, ఇంటూ మార్క్లో పెట్టేసుకుందాము. చూడండి, ఇలా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ వేసుకోండి. చుట్టూ అంటే చూడండి ఇలా అనమాట. చంక రౌండ్, ఇక్కడ సైడ్ కుట్లల్లోకి, ఇక్కడ కింద కూడా సేమ్. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనము ఇంకా ఏం చేసుకోవాలి,
ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో అదొక్కటి మనం చెక్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తామండి. చూడండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫ్రంట్ నెక్ ఎవరికైనా కూడా 6.5 లేదా 7 ఉంటుందండి. లాస్ట్ 7, 6.5 నుంచి 7 లాస్ట్ అండి. ఎవరికైనా కూడా అంతకన్నా కిందికి రాదనమాట. ఇంకెవరికోనండి హైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఎంత పెట్టాను, నేను నిన్న 2.1 పెట్టేసుకున్నానండి. ఇక్కడ కూడా సేమ్ 2.1 వరకు మనం పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసుకోవాలన్నమాట. మనము ఇక్కడికి లైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అక్కడి వరకు లైన్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2.1కి లైన్ వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఎప్పటికైనా ఫ్రంట్ పార్ట్ కొలవాలంటే ఉక్సులు పట్టీనే కొలుచుకోవాలండి. ఉక్సులు పట్టీ మాత్రమే కొలుచుకోవాలన్నమాట. ఇలా పైన కుట్లల్లోకి ఒక వేలెడు చుట్టూ మనము ఎంతైతే కుట్లల్లోకి తీసుకుంటామో అంత మేని తీసుకొని, చూడండి, మనకు గ్యాప్ రావాలండి. ఈమెని గ్యాప్ వస్తేనే కరెక్ట్ వచ్చినట్టు అనమాట. ఇప్పుడు బ్యాంగిల్ తోటి మనము రౌండ్ గీసుకోవాలి. ఇలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకోవాలి, ఇక్కడ కుట్లల్లోకి ఆమెను తీసుకోవాలి. ఇక్కడ సైడ్లకు అంటే మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వేస్తాం కదా, దానికోసం అండి ఈ 3 లైన్ల మేని ఇదనేది ఇక్కడ పైన 3 లైన్ల మేని కుట్లల్లోకి అనమాట. ఇలా రౌండ్ వస్తుందండి, 3 గీతల మేని కుట్లల్లోకి అనమాట. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు కుట్లల్లోకి అలా అనమాట. ఇప్పుడు మనము పైన కుట్లల్లోకి సైడ్లకు కుట్లల్లోకి చూసుకొని కిందికి ఇట్లా డౌన్ చేసుకొని మనకు చూడండి ఇదనమాట. ఇది మనకి ఈ ఫ్రంట్ భాగం అనేది ఇది ఇక్కడ వరకు ఉంది చూడండి. ఇక్కడ వరకు మనము పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడికి అసలుదనమాట. పైన కుట్లల్లోకి పెట్టుకొని కింద ఇక్కడ వరకు వచ్చింది అసలుది. చూసుకోండి, ఇక్కడ వరకు అసలుది వచ్చిందనమాట. ఇక్కడ వరకు అసలుది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, 2 వేళ్ళు కిందికి పెట్టేసుకోవాలి. 2 వేళ్ళు కిందికి పెట్టేసుకున్నామా. ఈ 2 వేళ్ళు కిందికి ఎందుకు అని అంటే ఒక వేలెడు కుట్లల్లోకి అనమాట. చూసారు కదా, ఒక వేలెడు మీద కుట్లల్లోకి పోయింది కదా ఇక్కడ, దానికోసం. ఇంకో వేలెడు దేనికోసము, ఇక్కడ టక్స్ ఉంది చూసారా, ఈ టక్స్ కోసం అన్నమాట. మొత్తము 2 వేళ్ళు. ఓకేనా? 2 వేళ్ళు ఇక్కడ పెట్టేసుకున్నాము. అర్థమవుతుందా? 2 వేళ్ళు ఇక్కడ పెట్టుకున్నాము కదా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఎలా తీసుకున్నా ఇలా తీసుకోవాలి కర్వ్ అనేది. ఓకేనా? ఇప్పుడు కర్వ్ తీసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టక్సులు పెట్టేసుకోవాలి. ఆ టక్సులు ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను. చూడండి, ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ వేసుకున్నావా, ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వేళ్ళండి. ఇది మనకు చంకల కింద టక్స్ కోసం. ఓకేనా? దీనికి మధ్యలో ఒక టక్స్ వస్తుందండి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద టక్స్ రావాలి. కింద టక్స్ రావాలంటే అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి కదా. ఆ మార్కింగ్ ఎంతకి పెట్టుకోవాలి, 4. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి 4కి మార్కింగ్ వేసుకోవాలి. అర్థమవుతుందా? 4కి మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఒక టక్స్ వస్తుంది. ఆ టక్స్ కొలతలు ఇప్పుడు నేను చెప్తా. టక్స్ కొలతలు ఎంత, ఇటు సైడ్ ఒక 1 ఇంచు, అంటే ఈ లైన్ నుంచి అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడు ఒక 1 ఇంచు. ఓకేనా? ఇప్పుడు దీని పొడవు వచ్చేసి 2.5. ఓకేనా? ఇప్పుడు ఇలా లైన్ వేసుకోవాలండి.
చూసారు కదా ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ టక్స్ పొడవు ఎంత? 2. చూడండి, 2 అంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 పక్కన ఒక లైన్, పెద్ద లైన్ ఉంది కదా, అక్కడికి 2 అన్నమాట. ఇది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి, అందుకే నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదండి. ఇక్కడికి లైన్ వేసుకుందాము. ఇక్కడికి ఒక 3 పాయింట్ల మేని, ఇటు సైడ్ ఒక 3 పాయింట్ల మేని పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అర్థమవుతుందా? ఇలా ఇదొక టక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంతే పెట్టుకొని, ఈ లెంత్ అంతే పెట్టుకొని ఇక్కడ వరకు మనకు టక్స్ వస్తుందండి. అర్థమవుతుందా? దీని చూపు వచ్చేసి ఈ రెండింటి మధ్యలో ఉండాలి. టక్స్ చూపు వచ్చేసి ఈ రెండింటి మధ్యలో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? దీని పొడవు వచ్చేసి 4 అండి. పొట్టి బ్లౌజులకైతే 3.5 సరిపోతుందండి. ఇది పొడవు బ్లౌజ్ అండి, అందుకోసము 4 సరిపోతుందండి. ఒక లైన్ వేసుకుందాము. ఇక్కడ ఈ లైన్కి అటు సైడ్ ఒక 3 పాయింట్లు, ఈ లైన్కి ఒక 3 పాయింట్లు, ఇలా అన్నమాట. లైన్ పర్లేదండి, ఒక నిమిషం. చూసారు కదా ఈ విధంగా. చూడండి, ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంతే ఉండాలి, ఈ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ అంతే ఉండాలండి. రౌండ్ అనమాట. మనకి సెంటర్ పాయింట్ అనేది మనకి రావాలి. కట్ చేసినప్పుడు సెంటర్ పాయింట్ అనేది రావాలి. అర్థమవుతుందా? ఇదన్నమాట మన ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్.